నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక స్థిరాభివృద్ధికి 6 కీలక అంశాలకు ప్రాధాన్యత. నిర్మలా సీతారామన్. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత. ఆర్థిక స్థిరాభివృద్ధికి 6 కీలక అంశాలకు ప్రాధాన్యత. నిర్మలా సీతారామన్. యూనియన్ బడ్జెట్ 2026-27పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి నిలకడగా కొనసాగించడమే తొలి కర్తవ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం 6 ప్రధాన రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. తయారీ రంగాన్ని విస్తరించడం, సంప్రదాయ పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించడం, ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను రూపొందించడం, మౌలిక సదుపాయాలకు బలమైన ఊతమివ్వడం, అలాగే దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు. ఐటమ్ నంబర్ 1, माननीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमन जी. Item number 1. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English versions, under Article 281 of the Constitution. Report for 2026 to 2031, Volume 1, Main Report of the 16th Finance Commission. 2. Report for 2026-2031, Volume 2, Annexures of the 16th Finance Commission. Number 3. Explanatory memorandum as to the action taken on the recommendations contained in the above report. Item number 2, माननीय वित्त मंत्री निर्मला सीतारमन जी. Honorable Speaker, sir, on the sacred occasion of Magh Purnima and the birth anniversary of Guru Ravidas, I present the budget. తిరుపతి లడ్డు వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ ప్రజల అసలు సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లడ్డూలో కల్తీ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు వేశాక దానిపై యాక్షన్ తీసుకోవాలి గానీ కేబినెట్ లోనూ లడ్డూ గురించే చర్చించడం ఏంటని ప్రశ్నించారు. తిరుపతి లడ్డు వ్యవహారానికి జగన్ కు సంబంధం ఏంటని రామకృష్ణ నిలదీశారు. లోకల్ గా ఉన్న వాళ్ళు బాధ్యతలు అవుతారే తప్ప ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ప్రతిదీ చూస్తారా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని ఎరుకునబెట్టే ప్రయత్నంలో ప్రభుత్వమే ఇరుక్కుంటోందని విమర్శించారు. భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగస్తులు జాతీయ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో వారందరూ కూడా ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెకు సన్నద్ధమవుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా వారు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా ఉంది. దాని పర్యవసానంగా ఇవాళ వాళ్ళందరూ కూడా సమ్మెబాట పట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా 1920లోనే ప్రారంభమైంది ఏఐటీసీ. బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పోరాడి అనేక చట్టాలు, హక్కులు వారు సాధించుకుంటే ఇవాళ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ల తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏమంటే, ఏ చట్టాల కోసమైతే వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారో ఆ చట్టాలంతా కూడా కాలరాసే పద్ధతుల్లో ఈరోజు వాటన్నిటిని కూడా రద్దు చేసి మేము సమీకృతం చేస్తున్నాము.
అన్నీ కలిసి 4 లేబర్ కోడ్లుగా తీసుకుని వస్తున్నామని చెప్పి కార్మికులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పర్యవసానంగా జరిగేది ఏమంటే కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా వారి ఉద్యోగ భద్రత కోల్పోతారు. రెండోది ఏమంటే యజమానుల దయాదాక్షిణ్యాలపైన వారు బతికే ఒక పరిస్థితిని కల్పించబోతూ ఉన్నారు. ఏవైతే రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్స్ ప్రభుత్వం గుర్తించిన యూనియన్స్ కూడా ఏమాత్రం కూడా సంప్రదించే హక్కులు కానీ సాధించుకునే ఇవన్నీ కూడా లేకుండా పోతాయి. కాబట్టి ఏమంటే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ ట్రేడ్ యూనియన్లు, ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న సంఘాలు, వారితో పాటు స్వతంత్ర యూనియన్లు. నమస్కారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జీవో ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా వ్యతిరేకిస్తా నిన్న జనవరి 30 తారీఖు నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాపితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యల నేతృత్వంలో విస్తృతంగా సచివాలయాల పరిధి వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో అలాంటి వారిలో చైతన్యం తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రాష్ట్రాలు 40% నిధులు ఇవ్వాలనేటువంటి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛందంగా ప్రభుత్వమే ఆ పథకాన్ని చంపివేసేటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ కి ప్రత్యామ్నాయ ఉపాధి సంస్థలోనే కల్పించాలని గౌరవ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. తక్షణం రీడర్స్ ఉపాధి భద్రతకు చర్యలు చేపట్టాలని ఏపీవీఎంఆర్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. తక్షణ యాజమాన్యం ప్రభుత్వం రీడర్స్ అందరికీ న్యాయం చేయాలని ఏపీవీఎంఆర్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందని నేతలు తెలియజేశారు. విద్యుత్ సంస్థలోని 3 డిస్కంలలో సుమారు 4,000 మంది మీటర్ రీడర్స్ 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారన్నారు. చాలని వేతనాలతో సంస్థని నమ్ముకొని పనిచేస్తున్న రీడర్స్ కు స్మార్ట్ మీటర్స్ రావడంతో ఉపాధి కోల్పోతున్నారన్నారు. స్మార్ట్ రీడర్స్ వలన సర్వీసులు తగ్గిపోయి వచ్చే వేతనంలో కోత పడుతోందన్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్స్ బిగింపు పూర్తయితే వీరందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. తక్షణం రీడర్స్ ఉపాధి భద్రతకు చర్యలు చేపట్టాలని ఏపీవీఎంఆర్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్ సంస్థలోని 3 డిస్కమ్స్ పరిధిలో సుమారుగా 4,000 మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా 10-15 సంవత్సరాల నుండి విద్యుత్ సంస్థలను నమ్ముకొని ప్రతి ఇంటికి వెళ్ళి రీడింగ్ తీసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల విధానం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి సర్వీసులు తగ్గిపోయి ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెలవారీ ఆదాయం తగ్గిపోయింది. స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతమైంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా కలిసి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వీళ్ళకి ఉపాధి పోతుంది కాబట్టి సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గారిని, ఇంధన కార్యదర్శి గారిని, లోకేష్ గారిని అందరినీ కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏమిటంటే స్మార్ట్ మీటర్ల వల్ల ఉపాధి పోతే ఒక్కరికి కూడా అన్యాయం చేయం, ఖచ్చితంగా మేము సంస్థలోనే అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతమైంది, వీళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. అందుకనే గత్యంతరం లేని పరిస్థితుల్లో, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 4 రోజులుగా ఈ అలంకార్ సెంటర్లో మేము నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. రేపు చలో విజయవాడ కార్యక్రమం కూడా పిలుపునిచ్చున్నాం. పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీటర్ రీడర్లందరూ కూడా విజయవాడ నగరానికి రాబోతూ ఉన్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాజమాన్యం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చి చర్చించి మా సమస్య పరిష్కరిస్తే సంతోషం, లేకపోతే కానీ వచ్చినటువంటి మీటర్ రీడర్లందరూ కూడా విజయవాడ నగరం వదిలి వెళ్ళే ప్రసక్తి. రాష్ట్రంలో 3 డిస్కమ్స్లో 4,500 మంది మీటర్ రీడర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఈ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాల వలన రేపు రోడ్డు పాలు అయ్యేటటువంటి పరిస్థితి
రాబోతా ఉన్నది. గత ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ రోజున బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్కరణలు పెట్టిందో వాటిని ఈ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి దాంట్లో భాగంగానే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ, కారు చౌకగా కరెంటు, అలాగే ఉన్నటువంటి డిస్కమ్లు ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి అప్పజెప్పేటటువంటి పరిస్థితి. ఫలితంగా ఏమవుతా ఉన్నదంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి విస్మరించేటటువంటి పరిస్థితి. ఒకనాడు కరెంటు అనేటటువంటిది కొంతమంది ప్రయోజనాలకే ఉండేది. ఈ రోజున కరెంటు అనేటటువంటిది మానవ జీవితంలో అది సర్వసాధారణం అయిపోయింది. కరెంటు లేకపోతే ఏది చేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కారులు నడవాలంటే కరెంటు ఉండాలా, లేకపోతే ట్రైన్లు నడవాలంటే కరెంటు ఉండాలా. ఒకనాడు కరెంటు అనేది అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. సుమారు 4 వారాల పాటు అంటే మార్చి 12వ తేదీ వరకు అసెంబ్లీ కొనసాగే అవకాశం ఉంది. కీలక బిల్లులు, విధాన నిర్ణయాలు, అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 4 వారాల పాటు నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన బిల్లులపై చర్చించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు నీటిపారుదల సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ 6 పథకాల హామీలో భాగంగా మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయంతోనే దేశ ప్రగతి సాధ్యమని జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. రవాణా, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనకు మరింత ప్రోత్సాహం అవసరమని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఎఫిఫానీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఎంబీవీకే భవన్ నందు అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ విద్యా, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయంతోనే దేశ ప్రగతి సాధ్యమని అన్నారు. ఎడ్యుకేషనల్ ఎఫిఫానీ కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్య ఒక ఖర్చు కాదు, సమాజ భవిష్యత్తుకు చేసే గొప్ప పెట్టుబడి అని అన్నారు. గ్రామీణ పిల్లల కళలను నిజం చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఎడ్యుకేషనల్ ఎపిఫానీ ఈ రోజు ఒక ఉద్యమంలా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అవధాన్యులు, ఎడ్యుకేషనల్ ఎపిఫానీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్య సమాజ మార్పుకు మూలమని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విజేతలు 7వ తరగతిలో ప్రథమ స్థానం రమ్యశ్రీ, ద్వితీయ స్థానం సాయి కార్తిక్, తృతీయ స్థానంలో మనోజ్, 10వ తరగతిలో ప్రథమ స్థానం భారత, ద్వితీయ స్థానం జాహ్నవి, తృతీయ స్థానం స్నేహి దష్కర్ వీరికి నగదు బహుమతులు అందజేశారు. అలాగే జిల్లా స్థాయి మరియు మండల స్థాయి విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ ఎపిఫానీ సభ్యులు కె హేమచంద్ర మోహన్, సిహెచ్ నాగబాబు, ప్రొఫెసర్ జి రామారావు, వి విశ్వనాథ్, బివి రామిరెడ్డి, కేవీఎస్వి త్రినాథ్ రెడ్డి, చందలూరు సుబ్రహ్మణ్యం, టి సుధాకర్ బాబు, మిరియాల శ్రీనివాసులు, పారిమి జగదీష్, దూదైకుల నాబి, ఎన్ రాఘవ, యమ శ్రీనివాసులు, కనకదుర్గ, అవారి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డిడ్లా స్వామి అండి. ఎడ్యుకేషనల్ ఎఫ్ అని జనరల్ సెక్రటరీ నేను. మరి ఈరోజు స్టేట్ లెవెల్లో మేము జరిపిన ఈఎంటీ 26లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేస్తున్నాం. మేము ఇది గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. లాభాపేక్ష లేకుండా, మేము ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోకుండా, మేము కూడా మరి ఆ పరిస్థితిలో పేదరికాన్ని ఎలా జయించేసి ఈ రోజున ఈ స్థితికి ఎలా వచ్చాము, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం ప్రతిభకు అడ్డం కాకూడదు అనే ఒక కృతనిశ్చయంతో మరి ఈ స్కూల్ పిల్లలనే ఎన్నుకొని వీళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చి పెద్ద పెద్ద ఉన్నత చదువుల్లో ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి వారి చేతుల మీదకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేసి రాబోయే భావితరంలో వారు ఒక మంచి దేశ పౌరుడుగా పెదగాలని, వారి విద్య వలన మార్పు రావాలని, విద్యే ప్రతి విషయంలో కూడా గొప్పదని, విద్య ద్వారానే అన్నీ సాధ్యమని,
విద్య వల్లనే అతను మార్పు చెందగలడని, విద్య వల్లనే విజ్ఞానం వస్తుందని ఒక ప్రగాఢ నమ్మకం. ఈ రోజున మేము మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమంకి గవర్నమెంట్ సహకారం లేకుండా చేయలేం కాబట్టి మాకు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు పర్మిషన్ ఇచ్చారు. డిఈఓలు, ఆర్జేడీలు, మరి హెచ్ఎంలు. క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఎంతో ముఖ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్సలు విజయవంతం అవుతాయని, క్యాన్సర్పై ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలియజేశారు. వరల్డ్ క్యాన్సర్ డే 2026 సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ మణిపాల్ రన్ ఫర్ క్యూర్ 2026 నిర్వహించింది. రన్లో పాల్గొనేందుకు ఆదివారం తెల్లవారుజామునే వేలాది మంది ఎంజీ రోడ్లో గల ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. క్యాన్సర్ నివారణపై ప్రజల అవగాహన పెంచడం, అలాగే ముందస్తు నిర్ధారణ ఎంత ముఖ్యమో కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా తెలియజేయడం ఈ రన్ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో 5 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల కేటగిరీలో రన్స్ నిర్వహించారు. వివిధ వయసుల వారు ఇందులో పాల్గొన్నారు. ఫిట్నెస్ ప్రేమికులు, హెల్త్ కేర్ నిపుణులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 5 గంటలకు రన్ ప్రారంభమై స్టేడియం ప్రాంగణం నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి ఎంజీ రోడ్ వెంబడి నిర్ణయించిన మార్గాల్లో రన్ని పూర్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడలో మణిపాల్ హాస్పిటల్స్ తరపున ఇక్కడ 5 and 10K రన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో చాలా ఎంతూసియాస్టిక్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ ద పబ్లిక్ అనేది చూస్తున్నాము. అండ్ ఈ రన్ అనేది ఒక నోబెల్ కాజ్ కోసం కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్. రన్ ఫర్ క్యూర్ అనే కాన్సెప్ట్లోనే వీళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ ద హాస్పిటల్ సైడ్ యాజ్ వెల్. అండ్ మన పబ్లిక్ తరపు నుంచి ఇంత ఒక పార్టిసిపేషన్ చూస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనిపిస్తుంది. సో ఇప్పుడున్న డ్రగ్ అబ్యూస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ రూట్స్ ఇన్ విచ్ యూత్ ఆర్ గెట్టింగ్ డైవర్టెడ్ అనే దీంట్లో నుంచి మనం బయట రావాలి. గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇన్ లైఫ్ అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఫిజికల్ ఫిట్నెస్. సో దానికి ఇలాంటి రన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చూస్తున్న ఈ ఎంతూజియాజంలో వీ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ లాట్ ఆఫ్ మెనీ మోర్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మూవింగ్ పబ్లిక్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ యాక్టివిటీస్ కూడా మనం చాలా మంది కూడా ఇన్వాల్వ్ చేసి ఇది కండక్ట్ చేయాలి అనేది కోరుకుంటున్నాము. సో for all the participants today, enthusiastic, all of you have been participating. So andarki kuda congratulations. We wish the best of the best gets the award over here, and migitha vallu andaru kuda you have done it for the best cause. So thank you for the Manipal hospital group as well. Ilanti oka event Vijayawada lo conduct chesinadiki thank you. ప్రజానికానికి శుభోదయం. సో ఈరోజు మణిపాల్ హాస్పిటల్ ఆల్ హాస్పిటల్ గ్రూప్స్ అంతా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. రన్ ఫర్ క్యాన్సర్ అనేది. ఈ క్యాన్సర్ మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు చాలా ఎక్కువ అవుతుంది. దానిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసి పబ్లిక్లో, అంటే మనం పబ్లిక్లో కమ్యూనిటీ అవేర్నెస్ ద్వారానే మనం ఏదైనా అచీవ్ కాగలుగుతాము. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఒకటి, డ్రగ్స్ అడిక్ట్ కావడం అనేటివి, వీటిపైన మణిపాల్ హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్స్ అంతా ఒక యూనియన్గా ముందుకొచ్చి విజయవాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడం, తర్వాత వరల్డ్ క్యాన్సర్ డే ఉంది కాబట్టి దాని సందర్భంగా ఈ ప్రోగ్రామ్ను చాలా బీపిటింగ్ మేనర్లో చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ కావడం 5K and 10K. సో ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మనం ఏదో హాస్పిటల్లో బ్రోచర్స్ పెట్టి, పాంప్లెట్స్ పెట్టి ఏదో వెబ్సైట్లో పెట్టడం కంటే కూడా పబ్లిక్ లేక మనం చాలా మ్యాసివ్గా వెళ్ళగలిగి ప్రతి ఒక్కరిని సెన్సిటైజ్ చేయగలిగితే, అంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్తో మనం వెళ్ళగలిగినాం అనుకో, క్యాన్సర్ మహమ్మారిని మన దేశం నుంచి, మన భారతదేశం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి పారదోలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. సో మై నేమ్ ఈజ్ వెంకటరమణ, ఇన్ఛార్జ్ డీజీ ఫైర్ సర్వీసెస్ విజయవాడ. ఈ 5 and 10 kilometers రన్లో పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇది యువతకి చాలా అవసరం. ఈరోజు చూస్తూ ఉంటుంటే రాష్ట్రంలో కానీ, దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కూడా యువత తెలిసో తెలియకో కొంచెం పెడదారు పడటం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటికీ కారణము ఫిట్నెస్ సరిగా లేకపోవడము, సరైన ఆలోచన విధానం లేకపోవడం. ఎప్పుడైతే మనిషిలో ఫిట్నెస్ ఉంటుందో ఆలోచనలు కూడా ఫిట్గా ఉంటాయి, సౌండ్గా ఉంటాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న హాస్పిటల్స్ యాజమాన్యానికి, మేడం స్పోర్ట్స్ డైరెక్టర్ గారికి, అట్లాగే ఈరోజు పార్టిసిపేట్ చేసిన డీజీ ఫైర్ సర్వీసెస్ గారికి, అందరూ కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ నేను ఈ డ్రగ్స్ గురించి
ఎక్కువగా మేము ఎన్ఫోర్స్మెంట్ కన్నా కూడా అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే హెల్త్లో కూడా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు డీజీ సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందుగానే మనకు మంచి అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి లక్షణాలు ఉన్నట్టయితే వీటన్నింటిని కూడా మనము ప్రిమిటివ్ స్టేజ్లోనే అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ మణిపాల్ హాస్పిటల్ యాజమాన్య వారికి, నిజంగా ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నగేష్ బాబు, ఐఎమ్ ఎస్పీ ఈగిల్. నేను డాక్టర్ రామకృష్ణ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనకి February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు మనం ఈ క్యాన్సర్ రన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ క్రౌడ్. సో క్యాన్సర్ ఆఫ్ లైట్ చూస్తుంటే మనకి లీప్స్ అండ్ బౌండ్స్లో చాలామందికి, మనకి తెలిసిన వాళ్ళలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ చాలామంది క్యాన్సర్ చూస్తున్నాం. ఇంత ఉధృతంగా పెరిగిపోవడానికి ఒక 65% మనకున్న ఆహారపు అలవాట్లు కానీ, మన శారీరక వ్యాయామం కానీ, వీటన్నిటి కనుక వల్ల మనకి 65% ఆఫ్ ద క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. ఒక 30-35% ఆఫ్ ద క్యాన్సర్స్ మనకి జెనెటిక్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరే ఏదైనా ఏజ్ వల్ల కావచ్చు, అలా నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో వాటి అందరికీ నమస్కారం. February 4th వరల్డ్ క్యాన్సర్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డేని ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మేము అంటే February 4th వర్కింగ్ డే కాబట్టి ఈరోజు సండే ఈ మణిపాల్ మారథాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో మేము క్యాన్సర్ సర్వైవర్స్ని కూడా ఇన్వైట్ చేసాం. అంటే ప్రజలందరికీ తెలియజెప్పడానికి జీవితం, క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కూడా సాధారణ జీవితం ఉంటుంది. వాళ్ళు మనందరికి మళ్ళీను అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. అందరికి మళ్ళీ మణిపాల్ హాస్పిటల్స్ తరఫున మేము అందరం ఈ రన్ ఫర్ క్యూర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇది ఏంటంటే జస్ట్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్. అందరూ ఏంటంటే క్యాన్సర్ అంటే వచ్చిందంటే ఏదో ఒక భూతమో దానివల్ల ఏదో అయిపోతుందని అనుకుంటారు. అలాంటి కాదు. క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్, క్యూరబుల్ ఇఫ్ ఇట్ డిటెక్టెడ్ ఎర్లీ. ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి ఒక్కటే మాట్లాడతాను. ఈ రోజుల్లో అంటే కొన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఉన్నాయి. లైక్ వాటికి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకుంటే కనుక మన లేడీస్లో కంపల్సరీగా మనం సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని 99% ప్రివెన్షన్ చేయించుకోగలుగుతాం. అలాగే లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. సో మళ్ళీ ఇంకా ప్రివెంటబుల్ అంటే హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఉండడం చేయించుకోవడం వల్ల ఉంటుంది. తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, వీటిని ఓరల్ క్యాన్సర్స్ కానీ ఎర్లీగా స్క్రీన్ చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాన్సర్కి కొన్ని స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఉంటాయండి. ఇవన్నీ పాటించుకోవడం వల్ల మనం క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఎర్లీగా క్యూర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ దట్ వన్ ఇవాళ మనం ఈ రన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని అభివృద్ధి ప్రణాళికలు తీవ్ర వివాదాస్పదంగా మారాయని వడ్డే శోభనాథేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వం పరిపాలకుల్లా కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, వేల ఫ్లాట్లు పెండింగ్ లో ఉండగానే మరిన్ని వేల ఎకరాల భూసేకరణకు సిద్ధమవడం ఆందోళనకరమన్నారు. అమరావతికి అవసరమా అనే ప్రశ్నల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూసేకరణ జరుగుతోందని, ఇది రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ఇక సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి సోలార్ ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణ ప్రజల జీవించే హక్కుకు భంగం కలిగిస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే తీవ్ర ప్రజా ప్రతిఘటన తప్పదని ఆయన స్పష్టం చేశారు. సూర్యరశ్మి మనకి అందరికీ పుష్కలంగా వస్తుంది. ఈ భారతదేశంలో ప్రతి ఇంటి మీద, ఆఫీసుల మీద, స్కూళ్ళ మీద, హాస్పిటల్స్ మీద, ఖాళీగా ఉన్నటువంటి పరిశ్రమల దగ్గర అటువంటి చోట్ల సోలార్ ప్యానెల్స్ పెడితే బ్రహ్మాండంగా సోలార్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అట్లా చైనాలో కోట్ల ఇళ్ల మీద పెట్టారు. 120 గిగావాట్ల సోలార్ పవర్ చైనాలో ఉత్పత్తి అవుతోంది. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ సోలార్ పవర్ తయారు చేస్తూ ఉంది చైనా. ఆ విధంగా చేస్తే కోట్లాది మంది పేదవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదు. ప్రతి నెల దాదాపు ఒక 400-500 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
ఆ కోణంలో ఆలోచించండి, నిపుణులతో పర్యావరణవేత్తలతో చర్చించండి, దానికి కావాల్సిన పనులు చేయండి. కానీ అంతేగాని బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవటం సరికాదు. అందులో ఇవాళ అక్కడ కందుకూరు దగ్గరలో కరేడు దగ్గర 8,400 ఎకరాలు అక్కడ ఇండోసోల్ కంపెనీ కోసం అని చెప్పి తీసుకుంటారా? ఇక్కడ మందసా దగ్గర అసలు దేశంలో ఎక్కడా లేదే, ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా లేదు. మనుషుల ప్రయాణంతో పాటు కార్గో కూడా ఉంటుంది, అంతేగాని ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ భారతదేశంలో ఎక్కడా లేనే లేదు లేదు లేదు. అటువంటిది ఆ మందసా దగ్గర 2,200 ఎకరాలు కార్గో ఎయిర్పోర్ట్ కోసం తీసుకుంటా ఉంటాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పనితీరు రాక్షస పాలనను తలపిస్తోంది. టీడీపీ గుండాలు కార్యకర్తలు వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. దాదాపు 5 గంటల పాటు వీరంగం సృష్టించి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆంధ్రాలో మాజీ మంత్రికి ప్రాణరక్షణ కరువైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆ శాఖ కార్యదర్శికి కూడా వివరిస్తామని తెలియజేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నిన్న సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది 2-3 వేల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గుండాలు, రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసు ఉన్నారు అక్కడ. దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదన్నది రుజువైంది నిన్నటి సంఘటనతో. ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, హోం సెక్రటరీ గారికి కూడా కలిసి విన్నవించే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సాగింది. తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రను అధికారికంగా ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవతామూర్తుల ఊరేగింపు పల్లకిపై కొలువుదీరిన అమ్మవారు మరియు స్వామివార్ల ఉత్సవమూర్తుల వెంట భక్తులు కాలినడకన ముందుకు సాగారు. జై దుర్గా జై జై దుర్గా అనే నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమ్రోగాయి. గిరి ప్రదక్షిణ కోసం వైదిక కమిటీ సభ్యులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మార్గమధ్యంలో తగిన సౌకర్యాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్, ముఖ్య అధ్యక్షులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, ఉత్సవ విభాగం సూపరింటెండెంట్ సునీత, ఇతర ఆలయ సిబ్బంది మరియు వేలాది మంది భక్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ఆదివారం కూడా కలిసి రావడం, వాస్తవంగా ఈరోజు మంచిగా పూజలు, అమ్మవారిని దర్శించుకోవడం, మంచి కార్యక్రమాలు చేయడం, భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేస్తే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో అనేకం కూడా మంచిగా చేసి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మాసోత్సవాల్లో భాగంగా ఈ మాఘ పూర్ణిమ రోజున ఈరోజు అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అశేష భక్తజన వాహినితో మనకి గిరి ప్రదక్షిణం జరుగుతున్నది. మనకి కాలంలో ఉన్నటువంటి ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆ కా మా వై అని అంటారు. ఈ 4 మాసాల పూర్ణిమల్లో గనక మనం నదీ స్నానం చేసి భగవదార్చన గనక చేస్తే పుష్కర కాలం పాటు మనకి భగవదార్చన చేసిన ఫలం దక్కుతుంది. 7 సముద్రాల్లో నదుల్లో కూడాను స్నానం చేసిన యొక్క ఫలం దక్కుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటిది ఈ ఆదివారం కలిసి వచ్చి మాఘ పూర్ణిమ నాడు మనం నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అందున ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి దుర్గామాతని గిరి ప్రదక్షిణ స్వరూపంలో మనం దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, సకల శుభాలు జరుగుతాయి. ఈ రథం ఎంత దూరం పాటు ఆ ప్రదక్షిణం అవుతుందో అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండి రాష్ట్రం దేశం అంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది. అశేష భక్త జనావళి అందరికీ కూడాను దుర్గామాత ఆశీస్సులు, పాలకులు పాలకవర్గము అంతా కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక స్థిరాభివృద్ధికి 6 కీలక అంశాలకు ప్రాధాన్యత నిర్మలా సీతారామన్. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జనభేరి న్యూస్.